స్వామియే శరణం అయ్యప్ప. ఈ కథ ఒక దేవుడి కథ కాదు. ఇది ధర్మం, నియమం, త్యాగం, సమానత్వం చెప్పే జీవన మార్గం. హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి యొక్క సంపూర్ణ కథను ఈ రోజు మనం తెలుసుకుందాం. ఒకప్పుడు భస్మాసురుడు అనే అసురుడు శివుని కఠిన తపస్సుతో సంతోషింపజేశాడు. శివుడు వరం ఇచ్చాడు, ఎవరి తలపై నీ చేయి పడితే వారు భస్మం. అహంకారంతో భస్మాసురుడు ఆ వరాన్ని శివుడిపైనే ప్రయోగించడానికి ప్రయత్నించాడు. లోక రక్షణ కోసం విష్ణువు అపూర్వ సౌందర్యంతో మోహిని అవతారం ధరించాడు. మోహిని మాయలో పడిన భస్మాసురుడు తానే తన తలపై చేయి పెట్టి నశించాడు. కాని ఆ మోహిని రూపాన్ని చూసిన శివుడి తపోశక్తి ఒక దివ్య అవతారానికి కారణమైంది. శివుడు, హరవిష్ణువు, హరి ఈ ఇద్దరి తత్వాల సంగమమే హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి. ఆయన మానవ గర్భం నుంచి పుట్టలేదు. పంబ నది ఒడ్డున దివ్య శిశువుగా అవతరించాడు. కళ్లలో తేజస్సు, మెడలో బంగారు గంటలు. ఆ బాలుడు సాధారణుడు కాడు. పండలం రాజుకు సంతానం లేదు. వేటకు వెళ్లిన రాజుకు పంబ నది ఒడ్డున ఆ దివ్య శిశువు దర్శనమిచ్చాడు. ఆ బాలుడిని దత్తత తీసుకుని మణికంఠ అని పేరు పెట్టాడు. చిన్న వయసులోనే వేదాలు, శాస్త్రాలు, విద్య అన్నింటిలో మణికంఠ అద్భుత ప్రతిభ చూపించాడు. ఇది ఆయన దైవత్వానికి తొలి సంకేతం. మహిషి అనే అసురీ లోకాన్ని పీడించసాగింది. ఆమెకు శివుని వరం ఉంది. కాని శాపం కూడా ఉంది, నిన్ను హరిహరపుత్రుడే సంహరిస్తాడు. అప్పుడే నీకు మోక్షం. పండలం రాజ్యాన్ని మహిషి హింసించగా మణికంఠ ముందుకు వచ్చాడు. భయంకర యుద్ధం జరిగింది. అది కేవలం ఆయుధాల పోరాటం కాదు, అహంకారంపై ఆత్మ విజయం. చివరికి మణికంఠ మహిషిని సంహరించాడు. మహిషి శాప విముక్తి పొందింది. ఇది ధర్మ విజయం. మహిషి సంహారం తర్వాత మణికంఠ తన నిజ స్వరూపాన్ని పండలం రాజుకు తెలిపాడు. నేను ఇక మానవలోకంలో ఉండలేను. శబరిమల కొండపై నివసిస్తాను. అక్కడే అయ్యప్ప స్వామిగా లోకానికి దర్శనమిచ్చాడు. శబరిమలలోని పతినెట్టాంపడి మనలోని అహంకారానికి ప్రతీక. 41 రోజుల దీక్ష, శుద్ధ జీవనం, బ్రహ్మచర్యం, నియమం, నియంత్రణ ఇవి లేకుండా అయ్యప్ప దర్శనం అసంపూర్ణం. మకర సంక్రాంతి రోజున కనిపించే మకర జ్యోతి భక్తి పరాకాష్ఠకు గుర్తు. అయ్యప్ప స్వామి చెప్పే మాట ఒక్కటే, కులం లేదు, మతం లేదు, అందరూ సమానం. స్వామియే శరణం అయ్యప్ప. అయ్యప్ప ధరించి దీక్ష పట్టి స్వామియ శరణం అయ్యప్ప. ఇరుముడి మోసి నడిచొస్తే స్వామియ శరణం అయ్యప్ప. పంబ నదిలో పాపాలు కడిగి స్వామియ శరణం అయ్యప్ప. శబరి కొండలు ఎక్కుతుంటే స్వామియ శరణం అయ్యప్ప. అయ్యప్ప 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 స్వామియ శరణం అయ్యప్ప. మొదటి మెట్టు అహంకార త్యాగం నీ దర్శనం. స్వామియే శరణం అయ్యప్ప. అయ్యప్ప 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 స్వామియే శరణం అయ్యప్ప. అయ్యప్ప 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 స్వామియే శరణం అయ్యప్ప. శరణీయ ఘోష శరణు ఘోష స్వామియే శరణం అయ్యప్ప. శరణీయ ఘోష శరణు ఘోష స్వామియే శరణం
ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన భక్తి గీతాలను కామెంట్లో తెలియజేయండి. మీ కోరిక మేరకు తప్పకుండా మేము సిద్ధం చేస్తాం.